అందరికీ నమస్కారం. ఈనాటి కథకి స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు దీపాల వెలుగు. రచన అనుశ్రీ. ఆ ఊరి పేరు ఆనందపురం. అక్కడ రామయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒకప్పుడు రామయ్య చేసిన మట్టి ప్రమిదలు, కుండలు అంటే చుట్టుపక్కల 10 ఊళ్ళ వాళ్లకు ఎంతో ఇష్టంగా ఉండేది. దీపావళి వచ్చిందంటే చాలు రామయ్య ఇంటి ముందు జనం క్యూ కట్టేవారు. అతను మట్టితో చేసిన ప్రమిదలు ముందుగానే ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్లేవారు. ఆ దీపాల వెలుగులో ఊరంతా పండగ కల వచ్చేది. కానీ కాలం మారింది. మార్కెట్లోకి రంగురంగుల ప్లాస్టిక్ దీపాలు, చైనా లైట్లు వచ్చాయి. కరెంటు దీపాల కాంతులకు అలవాటు పడిన జనం మట్టి ప్రమిదలను కొనడం తగ్గించేశారు. రామయ్య కష్టం మరుగున పడిపోయింది. ఒకప్పుడు చేతి నిండా పని ఉన్నప్పుడు ఇంట్లో ధనలక్ష్మి నివాసం ఉన్నట్టుగా ఏ లోటు ఉండేది కాదు. చేసేది కుమ్మరి పని అయినా పిల్లల చదువులకు కానీ ఇంట్లో అవసరాలకు కానీ ఏనాడు తడుముకున్నది లేదు. తనకు ఉన్నంతలో నలుగురికి సహాయమే చేసేవాడు. కానీ ఇప్పుడు రాబడి తగ్గిపోయి ఇంట్లో చీకటి అలుముకుంది. ఆ ఏడాది దీపావళి పండుగ దగ్గర పడింది. ఊరంతా విద్యుత్ దీపాల వెలుగులతో, రంగురంగుల కాంతులతో మెరిసిపోతోంది. ప్రతి ఇల్లు ఆధునిక వెలుగుల్లో మెరిసిపోతోంది. కానీ రామయ్య ఇల్లు మాత్రం చీకట్లో ఉంది. అతను ఎంతో ఆశతో కష్టపడి చేసిన ప్రమిదలు అమ్ముడుపోక దుమ్ము ధూళితో మూలన పడి ఉన్నాయి. వాటిని చూసిన అతని భార్య కామాక్షి కన్నీళ్లు పెట్టుకుంది. వీటిని ఇప్పుడు ఎవరికైనా ఉచితంగా ఇద్దామన్నా తీసుకునేటట్టు లేరు. చెమటోడ్చి చేసిన ప్రమిదలు ఇలా పనికిరాని వస్తువులు అయిపోయాయి అని బాధపడింది. ఏం చేస్తాం కామాక్షి, కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుందా? ఎవరైనా అడిగితే డబ్బులు తీసుకోకుండా ఇచ్చేయి అన్నాడు నిరాశగా. ఆ రాత్రి ఊరి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలో పండుగ వేడుకలకి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ బాణాసంచా, కరెంటు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. రామయ్య తన ఇంటి అరుగు మీద కూర్చుని దూరంగా కనిపిస్తున్న వెలుగుల వైపు చూశాడు. తన జీవితంలోకి రావడం లేదు సరే కదా, కనీసం తను చేసిన ప్రమిదల రూపంలో ఆ వేడుకల్లో భాగం కూడా కాలేకపోయాయి. ఆ వెలుగులన్నీ తనకు, తన వృత్తికి చాలా దూరంగా నిలిచినట్లు అతనికి అనిపించింది. కళ్ళలో నీళ్లు జారాయి. నా మట్టి దీపాల వెలుగు ఇంత దూరంగా నిలిచిపోవాల్సిందేనా అని బాధపడ్డాడు. అయితే హఠాత్తుగా ఊరిలో కరెంటు పోయి వెలుగుతున్న దీపాలన్నీ ఆరిపోయి చీకటిని కప్పుకున్నట్టుగా అంధకారాన్ని తలపించింది ఆ మైదానంలో హడావుడి మొదలైంది. అయ్యో, రేపు పండగ నాడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఎలా అనే ఆలోచన మొదలైంది. రామయ్య జరుగుతున్నదంతా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడికి ఒక యువతుల బృందం వచ్చింది. వాళ్ళంతా నగరంలో చదువుకొని పండగకు ఊరికి వచ్చిన వాళ్ళు. వాళ్ళలో ఒకరు ముందుకు వచ్చి, రామయ్య తాత, మా కాలేజీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈసారి సహజ సిద్ధమైన దీపావళి జరుపుకోవాలని అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కొంతమంది మేము చెప్తే వినకుండా చైనా లైట్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు కరెంటు కాస్తా పోయి వాళ్ళని ఫెయిల్ చేసింది. మేము అలా కాకుండా నువ్వు చేసిన ప్రమిదలతోనే మా వేడుకని అలంకరించుకోవాలని వచ్చాము. నీ దగ్గరున్న ప్రమిదలన్నీ మాకు ఇస్తావా? ఈ ఆవరణలో మేము అందంగా పెట్టుకుంటాం అన్నారు. రామయ్య నమ్మలేనట్టు చూశాడు. ఒక్కసారిగా అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. మూలన ఉన్న ప్రమిదలన్నీ బయటకు తీశాడు. ఆ అమ్మాయిలు డబ్బులు ఇవ్వడమే కాకుండా అతని కష్టం తెలుసుకొని రామయ్య ఇంటి చుట్టూ కూడా ఆ మట్టి దీపాలను వెలిగించారు. కొద్దిసేపటికే ఆధునిక కాంతుల మధ్య మట్టి దీపాల స్వచ్ఛమైన వెలుగు ప్రత్యేకంగా ప్రకాశించడం మొదలైంది. అమ్మాయిలంతా ఆ దీపాలు పట్టుకొని రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతూ ఉంటే కామాక్షి మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంతసేపు తనకు ఎంతో దూరంగా ఉందనుకున్న ఆ పండుగ వెలుగు సాంప్రదాయాన్ని గౌరవించే మనుషుల రూపంలో తన ఇంటి ముంగిట్లోనే నిలిచింది. వెలుగుతున్న దీపాల మధ్య రామయ్య మొహం కూడా వెలిగిపోయింది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే
మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఇటువంటి మంచి కథల కోసం శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.